దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై మనం ఎంతో శ్రద్ధతో శుద్ధ హృదయముతో మనం ఎదురు చూస్తూ విని ఆచరించాలి. దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మహిమపరచాలి మనము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన ప్రభువునందు బ్రతుకుటకు నిర్ణయించుకున్న వారమైతే తప్పకుండా శ్రమలు పొందుతారు అన్నటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలోని ఈ యొక్క మాటలను మనము ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు స్వయంగా వ్రాసిన మాటలు ఇవి. క్రీస్తు ప్రభువునందు బ్రతుకుటకు నిర్ణయించుకుంటే శ్రమలు తప్పవంటున్నాడు పౌలు గారు. దైవభక్తి శ్రమల మార్గము అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. శ్రమలు వస్తాయి. నిరీక్షణ కూడా మనము ఎంతో టైము తీసుకుంటుంది, నిరీక్షించాల్సిందే. కానీ రిజల్ట్ మాత్రం మనకి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మనకి దేవుని నుండి. ఓపికతో ఉండాలి, ఎదురు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆసక్తి కలిగి నిత్యము దేవుని సన్నిధే మిన్నా, అంతకంటే నాకు ఇంకొకటి ఏమీ లేదు, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కోట అని రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు ఎన్నో రకాలుగా అన్నీ వదిలేసి ఆయన గురించే, ఆయనే మనకు దేవుని సన్నిధే మిన్నా అని మనం తలంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఏంటంటే అలాంటి తలంపు కలిగిన వాడికి శోధనలు మాత్రం తప్పకుండా ఎదురవుతాయి. అట్టి శోధనలు సహించేవానికి ధన్యత కలుగుతుంది. ప్రభువారు యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33లో ఇలాగా చెప్పటం జరిగింది. ఎలాగా? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకని? నేను లోకమును జయించి ఉన్నాను అని శిష్యులతో చెప్పిన మాటను మనము గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇక లోకమునే ప్రభువారే జయించుంటే మనం లోకములో నుండి వస్తున్నటువంటి శోధనలు మనకు ఒక లెక్క. ఆ శోధనలు భరించాలి. చివరికి మనకి లోకాన్ని జయించిన మనకి దేవుడు మన ప్రక్కున్నాడు, ప్రభువారు మన పక్కున్నారు. ఓపికతో మనం ఎదురు చూడాలి, ఓపికతో సహించాలి. నా ప్రభువు బలవంతుడైన నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభువు నుండే వస్తుంది. దుష్టు నుండి వారిని కాపాడమని ప్రభువు తండ్రిని వేడుకుంటున్నట్లుగా బాధపడుతున్న వారిని, శోధనలకు గురవుతున్న వారిని ప్రభువు
తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమనంటే యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం 15లో మనము చూస్తున్నాము. ఈ లోకములోని ప్రజలు ఎన్ని శ్రమలు అనుభవించినా, శ్రమలు శోధనలను జయించిన వారు దేవుని రాజ్యంలో తప్పకుండా ప్రవేశిస్తారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కరూ ద్వేషించబడతారు. లోకములో నివసించినంత కాలము లోకమునకు మురికిగాను, లోకానికి వ్యతిరేకంగాను కనిపిస్తాడు. ఎవరు? శోధనలు ఎదుర్కొంటున్నవాడు. దేవుని కొరకై జీవించేవానికి ఇలాంటి అవమానములు, వ్యతిరేకతలు, శోధనలు ఇవి ఎదురైనప్పుడు వాటన్నిటిని సహించినప్పుడే తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసానికే మనము రెడీ అయిపోవాలి. వీఆర్ రెడీ ఆయనతో సహవాసం గురించి. అప్పుడు మనము తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి లోకములో ఎదురయ్యే ప్రతి బాధలు, శోధనలు, హింసలు, అవమానములు, వ్యతిరేకతలు ఇవన్నీ ఎన్నొచ్చినా బలమైన నా దేవుడు నీ ఉన్నావు గనుక ప్రభువా, మేము నిలబడిపోయి దేవా, మేము సాతానుని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించమని, నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.